హలో, వెల్కమ్ టు శశి టీవీ. దీనమ్మ జీవితం అనే కార్యక్రమంలో ఉన్నాం. మనం ఇప్పుడు మనతో పాటు ప్రముఖ న్యాయవాది కాసోజు నాగజ్యోతి గారు ఉన్నారు. ఈమె ఫ్యామిలీ కేసుల్ని పరిష్కరించే దిశగా గత కొంతకాలంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మన ముందుకు ఒక సమస్య వచ్చింది. ఒక మహిళ వివాహిత, ఆమె తన భర్త దూరంగా ఉన్న సమయంలో వేరే ఒకరితో పరిచయం ఏర్పడడం, అది హద్దులు దాటడము, ఇలాంటి కొన్ని పరిణామ క్రమాలు సంభవించాయి. ఇప్పుడు ఆ భర్తకి ఆ భార్య చేస్తున్నదంతా భర్తకు తీసి వాళ్ళిద్దరి మధ్య గొడవలు చెలరేగి పిల్లల్ని తల్లి నుంచి వేరు చేసిన పరిస్థితులు. ఈ క్రమంలో ఆమె మన ముందున్నారు. ఏంటండి, చెప్పండి, మీ పేరేంటండి? నమస్తే సార్. చెప్పండి. నమస్తే మేడం. మీ పేరేంటి, అసలు ఏంటి మీ సమస్య ఏంటి? పేరు చెప్పబోతే పోయారు, మీ సమస్య చెప్పండి. సార్ సార్ చెప్పడం అంటే ఎందుకని అంతే మేడం, కొంత ఇబ్బంది ఉంటుంది మేడం. ఓకే, చెప్పండి. నాకు అరేంజ్ మ్యారేజ్ జరిగింది సార్. వెరీ గుడ్. ఇంకా అంటే మా ఆయన నాతో నార్మల్ గానే ఉండేవారు, అంత ప్రేమగా ఏమి ఉండకపోయేవారు ఫస్ట్ నుంచి కూడా. అంటే ఉన్నామా అంటే ఉన్నాము అన్నట్టుగానే ఉండేవాళ్ళం, అలానే ఉండేవాళ్ళం. ఇంకా చూస్తూనే 2 పిల్లలు పుట్టేశారు. మా ఆయన లారీ డ్రైవర్. లారీ నడుపుతూ ఉండేవాడు. ఇంకా ఒకసారి క్యాంప్కి వెళ్తే రావడానికి 1 వీక్ 10 days అలా పడుతుంది. ఎప్పుడు వర్క్ అయిపోతే అప్పుడు వస్తారు, పని అయిపోగానే వచ్చేస్తారు. అప్పటి వరకు పిల్లల్ని ఇంట్లో మొత్తం నేనే చూసుకుంటాను సార్. ఇంకా ఆయన అప్పుడు ఫోన్ చేసి అన్ని పట్టించుకునే వాళ్ళు, మొత్తం పట్టించుకోకుండా ఏమి ఉండేవారు కాదు. ఆయన కూడా మంచివారే, అంటే బాగోలు కనుక్కోవడం అన్ని విషయాలలో ఉన్నాయి. కానీ నాకు అంత ప్రేమ అనిపించలేదు. మేబీ ఇంకా ఏమో అంటే ఫస్ట్ నుంచి అతనితో ఉన్న విధానమో ఎందుకో. లేదు సార్, అలా ఏం లేదు. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. ఇంకా లారీ అన్నాక నైట్ డ్రైవింగ్స్ ఉంటాయి కదా సార్, అలవాట్లు అనేవి కంపల్సరీగా ఉంటాయి. నేను అంతంత మాత్రమే చదువుకున్నాను. తర్వాత ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేసారు. ఇంకా నేను హౌస్ వైఫ్ గానే ఉంటూ ఉండేదాన్ని. ఇంకా అతను ఇంకా ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ బ్రతికేవాళ్ళం సార్. ఇంకా ఆయన అలా క్యాంప్కి వెళ్ళినప్పుడు నాకు హెల్ప్ అంటే నాకు ఏమన్నా సరుకులు కావాలన్నా కూడా, ఇంకేమన్నా కావాలంటే ఒక్కదాన్ని వెళ్ళండి, పిల్లల్ని చూసుకోవాలి, స్కూల్ ఇంకా అన్ని చూసుకోవడానికి పక్కన ఒక అబ్బాయి ఉండేవాడు. ఏమన్నా కావాలి అంటే తెచ్చి ఇవ్వడము అలా చేసేవాడు. కాలేజ్ చేస్తున్నారు. ఉంటాయి సార్, 30 ఉంటాయి. అలా అంటే చిన్న చిన్న హెల్ప్, అంటే ఆయన ఉండరు కదా, ఒక ఆమె ఉంటుంది అన్నట్టుగా అలా హెల్ప్ చేస్తూ ఉండేవారు సార్. ఇంకా అలా మాకు కొంచెం ఫ్రెండ్షిప్ పెరిగి ఇంకా ఒకరోజు అంటే అలా జరిగిపోయింది సార్. అంటే మా మధ్య రాపు అలా మా మధ్య క్లోజ్నెస్ అలా పెరిగేసి, అంటే మేము ఒకసారి అలా కలుసుకున్నాం సార్. ఇంకా అలా కంటిన్యూ అవుతూ అప్పుడప్పుడు అలా జరగడం, ఎప్పుడైనా మా ఆయన లేనప్పుడు మాట్లాడుకోవడం, అదంతా జరిగింది. అదంతా ఇంకా అతను మా ఇంటికి వస్తూ పోవడం చూసి చుట్టుపక్కల వాళ్ళంతా మాట్లాడుకొని ఇంకా ఎలానో తెలియక మా ఆయనకు చెప్పారు. ఇంకా మా ఆయనకు కూడా నా మీద డౌట్ వచ్చింది. ఇంకా అందరూ అలా చెప్పడం, ఎవరో అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఇంకా నా మీద అనుమాన పడడం, ఫోన్ చెక్ చేయడం, పిల్లల్ని అడగడం, ఇంకా అన్ని ఇంకా చాలా, అంటే నాకు తన మాటలలో, నాతో నడుచుకునే విధానంలో అన్నిట్లో నాకు తెలిసింది సార్. ఇంకా మెల్లిమెల్లిగా డౌట్ పడుతూనే నా ఫోన్ చెక్ చేయడాలు అన్ని, అంటే నేను నా ప్రవర్తన అంటే నేను బయటకు వెళ్ళినా కూడా ఎటు వెళ్తుంది అని చూడడం, అన్ని నన్ను ఫాలో చేయడం. ఇంకా ఒక రోజు అడిగేశారు, స్ట్రైట్ గా అడిగేశారు. ఇంకా నాకు ఇక ఎలా దాచాలో కూడా నాకు తెలియలేదు. ఇంకా అవును, ఒక సిచ్యువేషన్ లో జరిగింది అనేసి నేను చెప్పాను. కాకపోతే నేను అలా చెయ్యను అని కూడా నేను అన్నాను సార్.
అంటే ఆ పరిస్థితిలో అలా జరిగింది. బట్ నేను అలా ఇంకా ఉండను, నేను మారుతాను, నేను మంచిగా ఉంటాను అని నేను బ్రతిమలాడుకున్నాను. అంటే మీ నైబర్స్ ఎవరైతే అలిగేషన్ చేశారో మీ పైన ఇలా జరుగుతున్నదని చెప్పేసి అది మీరు ఒప్పుకున్నారా? అంటే నిజమని చెప్పేసి ఒప్పుకున్నారా? అంటే నిజమే కదా మీరు చేసింది? చేశాను. ఒప్పుకున్నాను. ఒప్పుకున్నాను. ఇంకా నేను దాచినా కూడా ఎలాగోలా తెలుస్తుంది కదా మేడం. కానీ నేను మంచిగా ఉంటాను, నేను ఇంకా మళ్ళీ ఆ తప్పు చేయను అనేసి నేను ఒప్పుకున్నాను. కానీ ఇంకా ఆయన తీసుకోలేరు కదా సార్. నన్ను చాలా కొట్టి ఇంకా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. నేను చాలా ఏడ్చి చాలా బ్రతిమలాడాను సార్. అస్సలు ఇంకా నువ్వు అసలు నాకు వద్దు అనేసి నన్ను ఇంట్లో నుంచి నెట్టేశారు. అట్లీస్ట్ పిల్లలన్నా నాతో పంపించు అంటే నా పిల్లల్ని కూడా నాకు అసలు నన్ను చూడనివ్వాలి. అసలు ఇంట్లో నుంచి వెళ్ళేసి అసలు గేట్ ఇంకా వేసేసుకున్నారు సార్, డోర్ వేసేసుకున్నారు. నేను ఇంకా అప్పుడు దిక్కుతోచని స్థితిలో మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఇంకా మళ్ళీ ఇంట్లో వాళ్ళకు కూడా నేను అప్పుడు చెప్పుకోలేను కదా సార్. ఆ పరిస్థితుల్లో నేను ఏం చెప్తాను. అప్పుడు నా ఫ్రెండ్ ఉంటే నా ఫ్రెండ్ రూమ్లో నేను తలదాచుకున్నాను. ఇంకా అప్పుడప్పుడు మా ఆయనకి ఫోన్లు చేయడం, పిల్లలతో మాట్లాడనివ్వమని అడగడం. అసలు ఆయన ఫోన్లు ఎత్తేవాడు కాదు, అసలు నాకు పిల్లలతో మాట్లాడిచ్చేవాడు కాదు. ఎప్పుడైనా నేను వెళ్ళాను పిల్లల్ని చూస్తా అంటే కూడా నన్ను అసలు చూడనిచ్చేవాడు కాదు. ఇంకా ఆ విషయం మా ఇంట్లో దాకా కూడా వెళ్ళింది. ఇంట్లో వరకు వెళ్ళి ఇంకా ఇలా చేసింది అలా చేసింది అనేసి మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను దగ్గరికి రానివ్వలేదు సార్. అంటే నేను చేసింది తప్పే సార్, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇంకా వాళ్ళకు కూడా నా కూతురు ఇలా చేసింది అని ఉంటది కదా సార్. నేను తప్పు చేయను సార్. ఎందుకంటే ఆ అబ్బాయి నాకంటే చిన్నోడు. చిన్నోడే మేడం, చిన్నోడు. ఏదో ఒక పరిస్థితిలో అలా జరిగిపోయింది. నేను ఇప్పుడు నేను నా భర్తతో కలిసి సంతోషంగానే ఉండాలనుకుంటున్నాను. నేను చేసిన తప్పని కూడా నేను ఒప్పుకుంటాను. నేను దాచిపెట్టొచ్చు సార్, నేను దాచిపెట్టి కూడా నేను ఉండొచ్చు. కానీ నేను చేసింది నేను ఒప్పుకుంటున్నాను నిజాయితీగా. ఆయనకి ఒక లారీ డ్రైవర్ కాబట్టి ఆయనకున్న ఫెసిలిటీస్ ఆయనకున్నాయని మనం అనుకోవాలి. ఎందుకంటే ఆయనకంటూ కొందరు అలాంటి ఇది ఇవ్వడానికి, పడక సుఖాన్ని ఇవ్వడానికి కొన్ని వర్గాలు పనిచేస్తుంటాయి హైవే మీద. మీకు టార్చ్ లైట్ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు వీళ్ళని ఆశించి కొంత టార్చ్లు వేసి అట్రాక్ట్ చేస్తుంటారు, వీళ్ళు వెళ్తుంటారు, వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదు. కానీ మహిళలకి, అలాంటి లారీ డ్రైవర్లు డ్యూటీ మీద వెళ్ళిన మహిళలకి కొంత ఇబ్బంది ఉంటుంది. శారీరక సమస్యలు, వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నా కానీ వాళ్ళది శరీరం, వాళ్ళు ఉప్పు కారం తింటూ ఉంటారు, వాళ్ళకి కొంత ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని అర్థం చేసుకొని సెక్షన్ 377 ప్రకారం వివాహితులు కూడా వివాహితర సంబంధాలు పెట్టుకోవచ్చు అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన ఇది వెసులుబాటు. ఇంతకుముందు అది IPC 497 ఉండే అడల్టరీ అని చెప్పేసి తీసేసింది. దే కెన్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మీరు ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరు కరెక్టు ఎవరు కాదు? ఇప్పుడు అతను చేసింది కరెక్టా, లేకపోతే ఈ అమ్మాయి చేసిన పని తప్ప కరెక్టా, ఏంది? అంటే ఇక్కడ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే కరెక్ట్ తప్ప అనేది విషయం కాదు, పాయింట్ కాదు. తప్ప కరెక్ట్ అనేది కాదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ అనేది, హస్బెండ్ అతను వెళ్ళేవాడు ఏంటంటే ఫ్యామిలీ కోసమే. మీరు అన్నారు ఇంతకుముందు లారీ డ్రైవర్స్ ఉన్నారు, కొంతమంది లేడీస్ అట్రాక్ట్ చేస్తారు, వెళ్తారు, పడక సుఖం అని చెప్పేసి మీరు అన్నారు. అందరూ ఉండరు ఆ విధంగా, అందరూ ఉండరు. లారీ డ్రైవర్స్ అంటే మనం ఏంటంటే మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే లారీ డ్రైవర్ ఎందుకంటే కొంతమంది ఉంటారు, ఎందుకంటే అందరూ కూడా మనం అనలేము. కాబట్టి ఇక్కడ వచ్చేసినకి ఇక్కడ ఉన్న మహిళకి ఏంటంటే తనకి కొద్దిగా లోన్లీ అనిపించింది, లోన్లీగా ఫీల్ అయింది. లైక్ ఎట్లా అంటే కొంతమంది చెప్పుకోలేరు, కొంచెం శారీరకంగాను కొంచెం మెంటల్గా గాను అట్లా లోన్లీ ఫీల్ అవ్వడం వల్ల తనకేంటంటే వేరే అబ్బాయిల మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయడము, వాళ్ళంటే కావాలనుకోవడము. ఎందుకంటే అది మహిళ యొక్క నీడ్ అనేది కొంతమంది చెప్పలేరు బయటికి కూడా. కాబట్టి ఆమె ఆ విధంగా చేయాల్సి వచ్చింది. ఆ తరుణంలో ఏంటంటే ఇప్పుడు నైబర్స్ చూసి అది రాంగ్ మోటివ్లో చూసి మళ్ళీ హస్బెండ్కి అది ఇన్ఫార్మ్ చేసి అది పెద్ద కొట్లాట చేసి ఏంటంటే ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ అనేది అండర్స్టాండింగ్ ఉండాలి. వాస్తవం అతను వెళ్ళి రావడము, డైలీ ఆఫీస్కి వెళ్ళి రావడం వస్తే అదొక డిఫరెంట్ అది. ఎందుకంటే ఈమె ఏంటంటే ఇక్కడ మెంటాలిటీ ఎట్లా ఉందంటే లోన్లీగా ఫీల్ అయ్యి ఆ విధంగా చేసింది. కరెక్టే.
మీరు అన్నట్టు ఇంతకుముందు లారీ డ్రైవర్స్ అన్నారు కదా. ఇప్పుడు ఈమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఈమె కరెక్ట్ అండి, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కరెక్ట్ అనుకుందాం. ఓకే, ఓవరాల్గా ఈ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి పెద్ద ప్రాబ్లమేటిక్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఎవరు దీన్ని గందరగోళం చేసింది, ఒక కంప్లైంట్గా మార్చిందంటే సొసైటీ. ఈ సొసైటీ సుప్రీంకోర్టు ఏం చెప్తుందో సొసైటీకి తెలియట్లా. మీరు నేను సహృదయంతో కూర్చొని లారీ డ్రైవరు ఆయన భార్య వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఒక ఎడబాటు, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఆమె అలా చేసింది, ఆయన అలా చేసే అవకాశం ఉంటుంది, ఆయన చేశాడు నేను చెప్పట్లా, ఉంటుంది. ఇప్పుడు ఈ సొసైటీ ఏం అర్థం చేసుకోవాలి అంటున్నా. ఇప్పుడు ఈ సొసైటీకి తప్ప రాంగా ఇప్పుడు ఈ అమ్మాయిని పదే పదే గుచ్చుతున్నారు కదా, కాకుల్లాగా లోకులు పలు కాకులు అన్నట్టు. ఈ సొసైటీకి మనం ఒకటి చెప్పాల్సి ఉంది కదా, అవగాహన కార్యక్రమం. అది మీరే చెప్పగలరు ఒక లాయర్గా. ఓకే, మీరు అన్నట్టుగా మీరు అన్నారు ఇంతకుముందు ఏంటంటే సమాజంలో ఉన్న వాళ్ళందరూ తినే వైపే ఇలా తప్పు నిందలు వేస్తున్నారు ఇదని చెప్పేసి. బయట ఒక మగాడు చేసినప్పుడు కనిపించదా ఈ సమాజానికి? ఒక మగాడు ఎంతో మంది, ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఒక హ్యూమన్స్ అంతా కూడా వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే వాడు మగాడు చేస్తాడు, నువ్వు చేసావా అంటే ఒక ఆడదాన్ని అదే అలానే ఉండాలి అని చెప్పేసి ఒక ముద్ర వేసేసారు. మగాడు అంటే వాడు విచ్చలేడు, తిరగొచ్చు, ఏ రాత్రికైనా రావచ్చు. ఈ విధంగా మన సమాజంలో ఒక అంటారు కదా సాంప్రదాయాలు అని చెప్పేసి, ఆ సాంప్రదాయంగా వెళ్తున్నది. అంటే అమ్మాయిలకు మనసు ఉండదా, అమ్మాయిలకు ఒక మైండ్ ఉండదు ఏంటంటే ఎట్లా ఏంది అనేది. సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటి జడ్జిమెంట్, అడల్టరీ అనేది ఇల్లీగల్. అది 497 ఐపీసీ 497 ఇంతకుముందు ఉన్నట్టుగా 497 అనేది ఇల్లీగల్ కాదు అని. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, జనరల్గా హస్బెండ్ అండ్ వైఫ్ కూడా వేరే వేరే అఫేర్స్ అనేది పెట్టుకుంటున్నారు. ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే అఫేర్స్ పెట్టుకోవడం తప్పు లేదు. కాకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ హస్బెండ్ ఒక రిలేషన్ పెట్టుకున్నారు, వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నారు, ఒకవేళ అమ్మాయికి తెలిసింది, తను దాన్ని జడ్జ్ చేసి కంప్లైంట్ చేసేంత వరకు లేదు ఇప్పుడు. ఆ లా లేదు, ఆ చట్టమే లేదు. కాకపోతే తనకు ఒకటే గ్రౌండ్ ఉంది, డైవర్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళతో రిలేషన్ ఉన్నావు కాబట్టి, నాకు మీరు వద్దనుకుంటున్నాను కాబట్టి అని చెప్పేసి ఒక లా ఉంది, అంతే. ఒక యాక్ట్. ఈమె కండిషన్ ఇప్పుడు హస్బెండ్ అండ్ ఒకవేళ వైఫ్ అండ్ ఇద్దరు ఉంటే ఒక కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు హస్బెండ్ కావాలంటారు, వీళ్ళు హస్బెండ్ ఏమంటున్నారు, ఫస్ట్ మీ హస్బెండ్ ఏమంటున్నారు, నన్ను వద్దంటున్నారు మేడం. ఎందుకంటే ఇంకా అతని మనసు విరిగిపోయింది. నేను కాలు పట్టుకుని బ్రతిమలాడినా కూడా అస్సలు వినట్లే. పిల్లలు కూడా నాకు కలవనివ్వట్లేదు. స్కూల్కి వెళ్ళి కలుద్దామన్నా కూడా, ఇంటికి వెళ్ళినా నాతో అస్సలు మాట్లాడనివ్వట్లే, నన్ను అసలు కలవనివ్వట్లే. అంటే ఎలా అంటే అలా బూతులు తిడుతున్నాడు. అంటే కనిపిస్తే కూడా ఇష్టం ఉన్నట్టు కొడుతున్నాడు. అస్సలు ఇంకా నన్ను చేరదీసే పరిస్థితే లేదు. మీరేం కంప్లైంట్ చేయలేదా పోలీస్ స్టేషన్లో అట్లా ఇట్లా? తప్పు నా వైపే ఉంది కదా. ఇప్పుడు మనం కంక్లూజన్ ఏంటంటే, ఎవరైతే భర్త లాయర్ గారి ముందుకి ఆయన్ని తీసుకొచ్చాం, ఎందుకు అంటే ఇది ఆమె ఏదో తెలిసి తెలియక పొరపాటున చేసిన ఒకనొక తప్పు. అతను చాలా మంకుపట్టు పట్టి ఆమెని వదిలేయడము అంటే పాపం మళ్ళీ ఒక ఆడపిల్ల జీవితం రోడ్డు మీద పడ్డం. ఇప్పుడు అతనేమో చదువుకునే కుర్రాడు 19 ఏళ్ళు, అతను ఈమెని పెళ్లి చేసుకోవడం కానీ ఇంకోటి కానీ జరగదండి. దానికని మేము ఆయన్ని ఎట్లకు ఒప్పించి తెచ్చాము. వచ్చినప్పుడు ఈయన్ని ఇప్పుడు ఏమా మీ ఆయన ఎదురుగా ఉన్నాడు, నువ్వు ఆయన్ని ఎలా ఒప్పిస్తావు, లాయర్ గారు మీకు సపోర్ట్ ఉన్నారు, మీరు ఒక్కసారి ప్రేమగా ఆయనకి ఏం చెప్పాలో చెప్పండమ్మా, ఏమన్నా ఆయన అడ్జస్ట్ అవుతాడేమో చూద్దాం. ఇక్కడ వరకు వచ్చాడు అంటే కొంత ఏదో నాకు హోప్ కనిపిస్తుంది. ఇంకోసారి నేను తప్పు చేయనండి, ప్లీజ్ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఏమి క్షమించేది? గ్యారెంటీ పిల్లల కోసమే ఆలోచించండి. పిల్లల కోసం, పిల్లలకి ఏమవుతుంది? పిల్లల్ని కూడా దగ్గర పిల్లలకి ఏమి కాదు, నేను చూసుకుంటా. కావాలి కదండి, అవసరం లా అన్ని నేనే, అమ్మ లేకుండా వాళ్ళని పెంచుతారా? అన్ని నేనే పెంచగలరా? పెంచుతా. ఎలా పెంచుతారు? ఎలాగైనా ఎప్పటికైనా పెంచుతా. ఆడపిల్లకి అమ్మ కావాలి కదా. ఏమక్కడ ఇట్లాంటి అమ్మ అక్కర్లా, అమ్మ కావాలి నిజమే. ఇట్లాంటి అమ్మ అక్కర్లా. అలాగే ఇంకొక అమ్మ నేను చేసుకురాను. అర్థమవుతుందా? క్షమించండి. క్షమించాలి ఏం లేవు, ఇంకంతే, నీ బతుకు బయటే. నువ్వు వీళ్ళ దగ్గరికి రావడం కాదు, నేనంతా నీ మీద కోర్టుకి కాదండి. మీరు కోర్టుకి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను తెచ్చుకుంటానండి. అది కాదు, పిల్లల విషయం పక్కకు పెట్టండి. ఇప్పుడు మీ ఆవిడ ఏమంటున్నారు, మీరు కావాలంటున్నారు,
ఎన్నో తప్పులు జరుగుతాయండి లైఫ్ లో. ఎన్ని తప్పులు జరుగుతాయి దాన్ని బట్టేసి మీరు ఇంకేదో ఏమండి మీరు తప్పులు జరుగుతాయి అంటారు. మేము తప్పుడు మనుషులం కాదు, మేము తప్పులు చేసే మనుషులం. ఎవరైనా తప్పు చేయాలని ఇంటెన్షన్ ఎవరికి ఉండదండి. ఒక్కటి ఇప్పుడు తప్పు చేస్తాను మీరు అనుకుంటారు ఎవరైనా, అది జరిగిపోతుంది. దానికి మనం ఏం చేస్తాము, శిక్ష అనుభవించమంటున్నా. నేను మాత్రం ఏమంటున్నాను, తను శిక్ష ఎందుకు అనుభవిస్తుందండి? మీరు 1 వీక్ 10 డేస్ మంత్లు నెలల కొద్దీ వెళ్తుంటే తన మైండ్ కూడా మీరు ఆలోచించుకోవాలి కదా, మనం చేసే జాబ్ ఏంటిది అని చెప్పేసి. ఏం చేయాలి ఇప్పుడు? ఒంటరిగా ఇచ్చిపెట్టేస్తారు, వెళ్తారు ఫోన్ లో. అంటే తను అలా అనుకున్నప్పుడు నాకు చెప్పాలి. ఏమంటే నెలవేళ మీరు ఇట్లా వెళ్ళిపోతే ఎలాగని నాకు చెప్పాలి. అంతేగాని చెప్పకుండా తప్పు చేసేసి ఏమండి ఆ కంప్లైంట్ చూడండి, మీరేం చెప్పలేదంటగా. తనకి నేను లేను అన్న ఫీలింగ్ ఆమెకు ఉన్నప్పుడు నన్ను అడగాలండి, ఏమండి ఆ ఉద్యోగం మానేయండి, లేకపోతే ఊళ్ళో తిరిగే లారీల్లో పని చేసుకోవడం చెప్పాలి. ఏమండి ఎందుకు చెప్పలేదండి మీరు? అయిపోయింది ఎందుకు చెప్పలేదండి మీరు? ఒకటి ఇప్పుడు ఏదో విషయం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇది కాదు. ఇప్పుడు తన పిల్లలకి తల్లిని దూరం చేయాలని మీ ఉద్దేశమా? అదొక చెప్పండి మీరు. నా ఉద్దేశం కాదండి, ఓకేనా? పిల్లలు ఆ దగ్గర ఉంటారంటే ఉండమనండి. ఏమా ఇప్పుడు మీరు చెప్పాలమ్మా. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే లేదు నాకు ఈ ఉద్యోగం మీరు చేయడం ఇష్టం లేదు, నాకు మీరు అది కరెక్ట్ కాదు అని మీరు ఎందుకు చెప్పలేదు? మీరు మాట్లాడండి. నువ్వు భార్యకి ఎంత దూరంగా ఉంటే నాకు కష్టం. నువ్వు నన్ను అడిగితే నా బాధ నేను పడి నేను ఇంకొక ఉద్యోగం చూసుకుంటాను. చెప్పండి అమ్మా. కానీ ఏమండి ఏదో పరిస్థితుల్లో అలా జరిగింది, నేను ఇప్పుడు చెప్పకపోవడం తప్పే కావచ్చు. అది అలా జరిగిపోయింది. ఇప్పుడు నేను మిమ్మల్ని క్షమాపణ అంటే ఒకటి తప్పన్నప్పుడు ఎవరైనా చేస్తారండి. మీరు ఎట్లా ఏదో మీ తప్పు శిక్ష అనుభవించండి, శిక్ష అనుభవించండి అంటే ఏమాట? మీరు లాయర్ ముందు ఉన్నారు, సొసైటీ జరిగింది మేడం అని చెప్పాలి. మీకు వచ్చినట్టు మీరు ఎగురితే ఏంది? ఇక్కడ నేను ఉండేందుకు ఇంకా వెళ్ళిపోవాలి మరి? ఏమండి మీరు ఒక వాల్యూ ఇచ్చి ఉండాలి. ఇట్లా చేసింది మేడం, ఇట్లా చేసింది మేడం అని చెప్పే విధానం వేరు ఉంటది. చట్టం మీద న్యాయం మీద నాకు గౌరవం ఉంది కాబట్టి ఎంతో కొంత నేను 10th పాస్ అయినానండి. నాకు కొద్దిగా గొప్ప గౌరవం ఉంది చట్టం అంటే. అందుకే గౌరవం ఎంత ఉందో తెలుస్తుంది, మీకు ఎంత గౌరవం ఉందో తెలుస్తుంది. శిక్ష అనుభవించండి. నా మాట రఫ్గానే ఉంటుందండి, నా మాట ఇట్నే ఉంటది. అది నా ప్రవర్తన. ఇప్పుడు ఒకటండి, మేము ఒకటే అడుగుతున్నాము. ఆమె ఇంకొకసారి తప్పు చేయనంటుంది, మీరు విడిచి వెళ్ళిపోతేనంట ఇంత విధానం. ఒకటి తనకున్న రిగ్రెట్ తను ఇంకోసారి మీరు ఎక్కువగా మాట్లాడుతూ పోతూ ఉంటే మిమ్మల్ని కూడా అనుమానం పడాల్సి వస్తుంది. ఒక భార్య అటకాదండి, ఒక భార్య అటకాదండి, ఒక భార్యని వారం రోజులు 10 రోజులు నెల రోజులు వదిలేసి వెళ్ళిపోతే దానికి ఒక అర్థం పద్ధం కూడా ఉండాలి కదండి. మీరు కూడా ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఒక నేరము ఇది నేరం కాదంట్లా, కానీ ఒక నేరము జరగడానికి అవకాశం కల్పించడం కూడా నేరం. మీరు చెప్పండి మేడం, అవకాశం కల్పించడం కూడా ఒక నేరం. ఇది మీరు కల్పించి ఈరోజు ఆ శిక్ష కల్పించేదేమో. ఇప్పుడు ఒకటి అమ్మాయికి శారీరకంగా లోన్లీ అనిపించడం కూడా తను చేసే తప్పుని రీగ్రేడ్ ఏదైతే ఉందో తను మళ్ళీ చేయనంటుంది. ఆ విధంగా మీరు చేసుకున్నారు కదా, ఆ విధంగా మీరు చేశారు కాబట్టి అంటుంది, ఇంకోసారి రిపీట్ చేయనంటుంది. మీరు కూడా మారాలే. ఇంటికి వెళ్ళిపోయినారు మీరు బయట ఏం చేస్తున్నారో మాకు తెలుసా? ఇప్పటి వరకు మీకు తెలియదు ఏంటంటే, ఒక ఆడది అలసిగా దొరికింది కదా అని చెప్పేసి ఆ మీద మొత్తం తప్పంతా వేసేసి శుభ్రంగా పిల్లల మీద అడగాలండి. తప్పు వేసేసారు. ఇప్పుడు తప్పుకి అవకాశం కల్పించింది కూడా మీరే అనేది ఇక్కడ క్లియరు. ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు, మేము ఎంక్వైరీ చేసాము, ఆయన పోతే నెలల తరబడి కూడా రాడు, ఎక్కడికో దూరం నేపాల్ కూడా వెళ్ళిపోతాడు, ఆ టైంలో రాడు. అప్పుడు ఆమె ఏం చేయాలి? మేము ఎంక్వైరీ చేసినాం కొంత. ఎవిడెన్స్ లేదండి. ఒకటి ఇక్కడ ఎవిడెన్స్ అతని మీద లేదు, ఇప్పుడు మీద ఉంది అంతే. ఎవిడెన్స్ మేడం గారు ఏమండి, మీకు ఈ లారీ డ్రైవర్లు వాళ్ళకి చాలా ఇది ఉంటుందండి. వాళ్ళకి ఫెసిలిటీ ఉంటుంది, వాళ్ళకి ఫుడ్డింగ్ కానీ బెడ్డింగ్ కానీ, ఆ తర్వాత ఈ విధంగా ఇలాంటి ఫెసిలిటీ కానీ. మేము అందరినీ లారీ డ్రైవర్స్ అనట్లేము, మా ఉద్దేశం కూడా అది కాదు. ఒక్కటి వినండి, ఏమో చెప్పాలమ్మా. మీరు మీకోసం మేము పోరాడుతుంటే మీరేమో ఆమెను అడగండి, నా పాతివర్క్యం ఎంతో, ఆయన మా మీద వస్తున్నాడు, మేము పోరాడుతుంది మీకోసం. మీరు చెప్పండి ఆయన కరెక్టా కాదా, ఆయన ఎందుకు నెలల తరబడి భార్యను వదిలిపోతున్నా అంటే. ఒక్కసారైనా మీరు తన వర్షన్ విన్నారా?
తన వర్షం ఎన్నోసార్లు చెప్పిందంట. తాను మాకు చెప్పింది ఏంటి, మా హస్బెండ్ కి నాకు ఇట్లా నచ్చట్లేదు, మనం అందరం కలిసి ఉందాము, ఏదైనా జాబ్ చూసుకొని చెప్పింది. మీరు ఒక్కసారైనా మరి రియాక్ట్ అవ్వాల్సింది కదా, నాది ఏదే జాబ్. తాను తప్పు చేశాక తప్పు కల్పించారు, తప్పుకి అవకాశాన్ని కల్పించి తప్పు చేశాక అంటే మీరు ఎలా ఇది చేస్తారు? ఇప్పుడు ఇటు పడితే ఇటు పడితే వెళ్ళిపోయి అంతే కదండి. ఇప్పుడు ఇప్పుడు అట కాదండి, అక్కడ ఒక ఎకో సిస్టమ్ అనేది ఒకటి పనిచేస్తుంది ఎక్కడ కానీ, ఎవరి విషయంలో కానీ. ఆ ఎకో సిస్టమ్ ప్రకారమే ప్రివెన్షన్ ఈజ్ కాదు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. మీరు ముందే నాకు తప్పు జరిగింది, ఒకసారి జరిగిందో ఒకటే అండి, ఒకటి మీరు పిల్లలు కావాలంటున్నారు, పిల్లలు మేజర్ అయ్యేంత వరకు తల్లి దగ్గరనే ఉండాలా, తల్లి దగ్గరనే ఉండాలా. అయితే మీరు ఇప్పుడు నేను ఆమె తరపు నుంచి ఈ విధంగా మాట్లాడితే ఏం చేయలేరు ఆది గారు. అంతా అట కాదండి, ఇప్పుడు ఆమె తరపు నుంచి మేము ఒకటి అడుగుతున్నామండి, సిసిటీవీ తరపు నుంచి ఒకటి అడుగుతున్నామండి. అక్కడ ఏంటంటే ఆమె ఏం చేస్తే మీరు క్షమిస్తారు చెప్పండి సార్. ఏమండి మీకు లేదు, ఈ వేడి ఉత్సాహము ఉడుకు ఇంకేదన్నా వ్యవహారంతో మీరు ఏదో ఇప్పటికీ క్షణికావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. మీకు తెలియదు సార్, ఇప్పుడు ఆ తల్లి తండ్రి విడిపోయిన తర్వాత పిల్లల ఫ్రస్ట్రేషను, వాళ్ళ దారి తప్పే విధానము, వాళ్ళ నేర ప్రవృత్తిలోకి వెళ్ళడము, మీరు కొన్ని చూడండి, కొన్ని కేస్ స్టడీలు చేయండి మీరు, దాని మీద చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. తల్లి తండ్రి లేని పిల్లలు ఈ రోజు ఎంతమంది ఎంత క్రైమ్ సీన్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. పోలీస్ స్టేషన్ లో చూడట్లేదా మనము? చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ మదర్ ఫాదర్ కరెక్ట్ ఉంటే పిల్లలు ఈ విధంగా ఎందుకు అవుతారండి? సమాజానికి మీరు రౌడీలను చేసి ఇష్టపెట్టేస్తున్నారు అంటే మీది బాధ్యత రాహిత్యం. ఇలాంటి వాటి మీద ఏమన్నా కేసు ఉందా? మేము ఎన్ని కేసులు చూడలేదా? ఒక్కటి నేను చూడలేదా? నేను చూస్తున్నాం ఇప్పటికి ఎన్ని కేసెస్ చిన్న చిన్న పిల్లలు 16 years 17 years పిల్లలు అదే ఏమండి అదే చట్టం అట్లా ఒప్పుకోదండి. ఇప్పుడు మదర్హుడ్ అనేది ఓ పద్ధతి ఉంటుంది. వాళ్ళకు వచ్చే కష్టం కానీ శ్రమ కానీ మీరు నెల రోజులు వెళ్ళిపోయి మొన్నటి వరకు పిల్లని లేరు, ఇప్పుడు పిల్లని తీసి రోడ్డు మీద వేశారు, మళ్ళీ పిల్లని తీసుకొని మళ్ళీ అనాథం చేస్తాడు. నెల 2 నెలలు వాళ్ళకి ఏదైనా సృష్టి చేసినా, వాళ్ళకి ఏదైనా పిల్లల జీవితం గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారు? ఎట్లా చూస్తారండి? పిల్లల జీవితం గురించి ఎవరైనా నాకు అర్థమైన విషయం ఒకటి ఉందండి, ఈమెని కట్ చేసి ఆయన వేరే ఏదన్నా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు, మనకు తెలీదు. ఎందుకంటే ఇంకొకరు ఉన్నారు, అది లేకపోతే అట్ట కాదండి. ఇప్పుడు ఏంది, ఇప్పుడు మీరు భార్య పిల్లలు వాళ్ళిద్దరు ఉండగా వాళ్ళిద్దరిని వదిలిపెట్టి నెలల తరబడి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు పిల్లల్ని తీసిపోయి రోడ్డు మీద ఎక్కడ వెళ్తున్నాడు, ఎక్కడ తింటున్నాడు, ఎవరింట్లో ఉన్నాడు మనకు తెలుసా? ఇప్పుడు పిల్లలు అనాథలవరా? పిల్లలు అనాథలు అయిపోతారు కదా, మీరు నెలల తరబడి వెళ్ళిపోతారు. వాళ్ళ పిల్లలు బాబు ఇప్పటికైనా మీరు మీ పిల్లల గురించి ఆలోచించండి. మా భార్యను ఎందుకు ఆలోచిస్తున్నారు? పిల్లలు పుట్టినారు, వాళ్ళ జీవితం గురించి మీరు ఆలోచించండి. వాళ్ళ కోసం మా భార్యని ఇష్టపెడతాంటే ఇప్పుడు పిల్లలు ఏం కావాలి? పిల్లల్ని నడి రోడ్లు ఇష్టపెట్టి వెళ్తున్నాం మరి. అరే తన గురించి ఇష్టపెట్టు బాబు, తను ఇంకోసారి రిపీట్ చేయనంటుంది కదా, తను ఇంకోసారి రిపీట్ చేయనంటుంది. పిల్లల ఫ్యూచర్ నేను ఒక్కటి చెప్పగలనండి, మీ పేరేంటో నాకు తెలియదు కానండి, ఒక్కటి చెప్పగలను. ఒక రాణి దగ్గరికి 10 మామిడి పండ్లు తీసుకుపోయి ఇచ్చారంట, బ్రిటిష్ రాణి దగ్గరికి ఇండియన్స్ ఇస్తే ఆమె ఏం చేసిందంటే 10 మామిడి పండులో ఒక మామిడి పండు చెడిపోయింది కదా అని చెప్పి ఫస్ట్ నేను దీన్ని తినేస్తాను, ఎందుకంటే ఆమెకు మామిడి పండ్లు బాగా అరుదంట, అక్కడ పండమంట అని ఫస్ట్ కుళ్ళిపోయిన మామిడి పండు తిందంట. ఆ పక్కనే దాన్ని వదిలేసి మిగిలిన 9 తింటే కరెక్ట్గా ఉండేదంట. ఆయన ప్రతిదీ తింటుంటే ప్రతిదీ కుళ్ళిపోతూ వచ్చిందంట. లాస్ట్కి మొత్తం కుళ్ళిపోయిందంట. ఇప్పుడు మీ ఆవిడ బాగలేదు, ఆమెని కంపార్ట్మెంట్లో చేశాక పిల్లల్ని సరిగ్గా చేయి. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? అందరినీ ఒకే కాడ కట్టేసి ఆమె కోసం పిల్లల్ని అనాథం చేసి ఆ అనాథం కాస్త వాడు చెడిపోయి రేపటి రోజు వాడు ఎడిపోతాడో వాడికి అర్థం కాక, పాప ఎట్టబోద్దో అర్థం కాక ఈ గందరగోళం కన్నా ఆమె ఒక సెక్యూరిటీ గార్డ్గా ఇప్పుడు ఉంటారు కదా. అంతే కదా, పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించాలండి ఏ విధమైన కూడా. అరే ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీకు బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతారు. ఇప్పుడు ఎంత చెప్తున్నా, ఒక లాయరు, ఒక పెద్ద మనిషి, నేను ఇక్కడ కూర్చొని మీ పిల్లల కోసం మేము నెత్తినోరు బాదుకోవడం ఏంటి? ఒకవేళ ఈమె చేసే తప్పుని డబుల్ టైం కానీ 3 టైం మీరు చూస్తే మా దగ్గర తీసుకురండి,
మేమున్నాం. CCTV ఉంది. జ్యోతి గారు ఒక ఫ్యామిలీ అడ్వకేట్ గా ఉండి మీ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం ఇచ్చి మేము మీకు హామీ ఇస్తున్నాం. అంతే. ఈ అమ్మాయి గురించి ఎన్నిసార్లు ఎంతమంది చెప్పారు, నేను నమ్మలా. ఒక రోజు గట్టిగా అడిగి తన నోటితో తనే ఒప్పుకుంది. ఓకే, చూసారా? అది ఒక్కసారి ఒప్పుకుంది కదా. ఏమండి మీరు ఏదో రిపీటెడ్ గా చూసినప్పుడు అనండి. ఏమండి మేడం గారు కూడా తెలుసు, ఎప్పుడు కానీ తప్పు ఒప్పుకున్న వాళ్ళకి శిక్ష సగం పడిపోద్ది కదండి, అంతే, తగ్గిపోద్ది కదా. అది మీరు గుర్తించండి. మీరు లారీ డ్రైవరు, నేను 10వ తరగతి చదువుకున్నా అన్నారు. మీకు ఒక విచక్షణ, ఒక జ్ఞానము, ఒక బుద్ధి పనిచేస్తుంది. తప్పు ఒప్పుకోని వాళ్ళతోనే తంట. ఒప్పుకున్న తర్వాత ఏమ్మా తప్పు ఒప్పుకున్నావు, ఆయన కూడా లేదండి. మీరు చెప్పేది బాగానే ఉంది కానీ నమ్మకం కుదరట్లేదు ఈ అమ్మాయి మీద. కుదరదండి. ఇప్పుడు ఆమె పోయిందని ఆమెతో పాటు పిల్లల్ని కూడా ఎండబెట్టి మొత్తం అడగాలండి. పిల్లల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు మీరు. మీకు విషయం అర్థం కావట్లా సార్. మేము ఒకటి చెప్తున్నామేనండి, మా దగ్గరికి తీసుకురండి సార్ ఆ పిల్లల్ని. ఆమె కానీ ఇంకోసారి కానీ తప్పు చేస్తే ఏమంటే మీరు కూడా ఉన్నారు కదా, తప్పకుండా ఖచ్చితంగా ఆమెకు కూడా ఒక బాధ్యత ఉంది. ఆమె లా చదివింది, నేను కూడా జర్నలిజం చదివాను, నాకు కొన్ని విషయాలు తెలుసు. మేము సామాజిక బాధ్యత వహించి ఒక 2 పిల్లలు చెడిపోకుండా వాళ్ళని ఒక గాడిలో పెట్టే విధంగా ఆమెను ఒక గార్డియన్గా మీరు చూసి, ఎవరినో బయట మనుషులకి అప్పచెప్పడం కన్నా కన్న తల్లికి అప్పచెప్పడం, ఆమె ఎంత క్రూరాలైనా తన పిల్లల్ని అది చెడగొట్టుకోదుగా. మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి పిల్లలకి తల్లిగా ఉండమనండి, నాకేం అభ్యంతరం. విషయాలని తర్వాత ఇదంతా ఇంత తేలిక ఈజీగా ఇదేం సెట్ అయ్యేది కాదు సార్. మేము మీకు హామీ ఇస్తున్నాం సార్. నా పిల్లలు నాకు దూరంగా నేను ఉండనివ్వను, నాకు దగ్గరగానే ఉండాలి. నా పిల్లలు ఉండాలంటే ఉండమనండి ఆమెను కూడా, అంతే. అంతే కదండి. మీరు అండర్స్టాండింగ్ సరే, అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత కలిసి ఉండండి, ఓకేనా? ఒక దగ్గర ఉండండి కానీ విడిపోకండి. పనులు చేయొద్దని చెప్పండి. నమ్మకం కుదిరినాడు ఏంటనే నేనే చెప్తాను. మా దగ్గరికి రండి, మీకు నమ్మకం కుదరన్నాడు మళ్ళీ ఇలానే చేస్తే మా దగ్గరికి వచ్చేసేయండి, మేమే చూస్తాం స్వయంగా. అది కాబట్టి ఆల్ హ్యాపీ మేడం. ఫైనల్ గా కలిసారు, ఫైనల్ గా కలవడం అనేది నరికి పాతి పెడతాం అనుకుంటున్నాం, జాగ్రత్తగా ఉంది. మీరు ఒక లాయర్ ఉన్నారు, వీళ్ళందరూ ఆ విధంగా మీరు మాట్లాడడం కాదు. ఒక్కటి ఆ మాట ఓకే మేడం, కొద్దిగా అర్థం చేసుకోదగిందే. ఎందుకంటే ఆయన ఎక్స్క్యూజ్ చేశాడు కాబట్టి సరే. ఇక మేడం గారు కొద్దిగా ఇదే ఉన్నారు, ఎందుకంటే ఆ ముందు మీరు ఎట్టంటే మాట్లాడితే సెక్షన్ కాదు. రెస్పెక్ట్ లేకుండా లాయర్ ముంగట ఒక విధంగా మాట్లాడడం. అవును, వాళ్ళకి వాళ్ళు చదువుకున్న సమస్య పరిష్కరించబడింది. ఇక్కడతో ఆయన ఏమన్నాడు, తనకి భారీగా కాకపోయినా ఆమె మీద తనకి నమ్మకం లేకపోయినా పిల్లలకి తల్లి కాబట్టి మనం ఒక లా పాయింట్ తీసాం. ఏం తీసాము, బయట వాళ్ళకి చెప్పడం కన్నా పిల్లల్ని అప్పచెప్పడం కన్నా ఒక తల్లికి, కన్న తల్లికి అప్పచెప్పడం వల్ల వాళ్ళ గ్రోత్ కానీ వాళ్ళ సిచ్యువేషన్ కానీ బాగుంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇట్స్ గుడ్. ఆయన ఒప్పుకున్నాడు, కన్విన్స్ అయ్యాడు. కాబట్టి మనము ఏదన్నా ప్రాబ్లం వస్తే మేము హామీ ఇస్తున్నాం. CCTV తరఫు నుంచి, జ్యోతి గారి తరఫు నుంచి మేము హామీ ఇస్తున్నాం. ఈ ఇద్దరు జంటకి ఏదన్నా ప్రాబ్లం అయ్యి ఆమె మళ్ళీ తిరిగి ఏదన్నా తప్పుడు దారి, సరే అది ఏ దారో మొత్తానికి దారి తప్పితే మేమున్నాము మీకు, మీరు హ్యాపీగా ఉండండి. ఇక్కడితో ఈ యొక్క కార్యక్రమం మనం దీనమ్మ జీవితాన్ని ఇదమ్మ జీవితం అని వీళ్ళిద్దరికి చెప్పాము. మీరు 2వ హిట్ ఇచ్చారు. ఇది వరుసగా అయిందా లేకపోతే మన కృషి పట్టుదల తెలియదు. మేము అది పనిగా ఆమె ఒక్కరే ఫస్ట్ వచ్చారు. మళ్ళీ ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ని అక్కడితో కట్ చేసుకొని రాలేదండి అని ఆమె అనింది. లేదమ్మా పద అని చెప్పి మళ్ళీ పోయి వాళ్ళ ఆయన్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టుకున్నాము. ఒక బాధితుల్ని చూపించి వాళ్ళ యొక్క ఫేస్ కట్స్ని పదే ఇతరులు గుర్తుపట్టే విధంగా చేయకూడదు, ఎక్స్పోజ్ చేయకూడదు. సుప్రీంకోర్టు ఒప్పుకోదు. అందులో భాగంగానే వాళ్ళని సైడ్ కూర్చోబెట్టాము. వాళ్ళ వాయిస్ మాత్రం మీకు వినిపించాం. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. మేము 2వ జంటని చాలా విజయవంతంగా కలపగలం. ఓకే, థ్యాంక్ యూ.